హలో ఆల్, వెల్కమ్ టు అరుణాస్ మ్యాగజైన్. ఈరోజు రెసిపీ టేస్టీ పొటాటో ఫ్రై. ఈ పొటాటో ఫ్రై చాలా ఫాస్ట్గా అయిపోతుంది, అలాగే ఇది రైస్లోకి చాలా బాగుంటుంది. బంగాళాదుంపలు ఒక హాఫ్ కేజీ తీసుకొని ఇలా పీల్ చేసుకొని తర్వాత సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి. నేను పొటాటో స్లైసెస్ చేయడానికి ఇలా కట్టర్ని యూస్ చేస్తున్నాను. దీంట్లో కొద్దిగా థిక్గా వస్తాయి పీసెస్, అయినా నాకు ఈ థిక్నెస్ పర్వాలేదు. మీరు కావాలంటే నైఫ్తో సన్నగా కట్ చేసుకోవచ్చు. మీరు కర్రీ కోసం సన్నగా అన్నా లేదంటే కొద్దిగా థిక్గా అన్నా స్లైసెస్ చేసుకోవచ్చు, అది మీ చాయిస్. ఈ కట్టర్ ఉపయోగించి మనం బెండకాయలు, దొండకాయలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అలాంటివి చాలా బాగా కట్ చేసుకోవచ్చండి. చాలా యూస్ఫుల్ ఐటమ్ ఇది. ఇప్పుడు ఈ పొటాటో పీసెస్ కడిగి వాటర్లో ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టి వేడెక్కిన తర్వాత 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి వేడెక్కనివ్వాలి. ఇప్పుడు ఇందులో మినపప్పు, ఆవాలు, జీలకర్ర కలిపిన మిక్స్ 1 టీ స్పూన్ వేసుకోవాలి. అలాగే దంచిన వెల్లుల్లిపాయలు ఒక 6-8 వేసుకోవాలి. కొద్దిగా వేపుకోవాలి. ఇప్పుడు ఇందులో కరివేపాకు కొద్దిగా, అలాగే ఎండుమిర్చి ఒక 6-8 తుంపి వేసుకోవాలి. కొంతసేపు వేపాలి. ఇవి వేగిన తర్వాత పసుపు కొద్దిగా వేసుకోవాలి. అలాగే ఇప్పుడు కట్ చేసి ఉంచుకున్న బంగాళదుంప ముక్కలు కూడా వేసి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు పొటాటో పీస్ ఒక్కసారి కలిపి మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు ముక్క కొద్దిగా ఉడికిన తర్వాత ఇందులో ఉప్పు ఒక 3/4 టీ స్పూన్ వేసి కలిపి మూత లేకుండా మనం వేపుకోవాలి. ఇప్పుడు జీలకర్ర పొడి ఒక 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. అలాగే ధనియాల పొడి కూడా ఒక 1/2 టీ స్పూన్ వేసి బాగా కలిపి వేపుకోవాలి. బంగాళదుంపలు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కాసేపు అలాగే ఉంచుకుంటే టేస్టీ బంగాళదుంప ఫ్రై కర్రీ రెడీ అయిపోయినట్టే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.